Find the length of the tangent, normal, subtangent and subnormal to the curve y equals to x square plus 2x plus 1 at 1, 4. మనకు 1, 4 అనే పాయింట్ ఇచ్చాడు. అలాగే ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు. y ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అనే కర్వ్. అయితే మనం ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అనే 4 కాన్సెప్ట్స్ మనం కనుక్కోవాలా. చూడండి, ఫస్ట్ సొల్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు పాయింట్ రాసుకుందాం. సొల్యూషన్ గివెన్ దట్ x1, y1 ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చాడు పాయింట్ 1, 4. 1, 4. నెక్స్ట్ కర్వ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకు y ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. నెక్స్ట్ ఇప్పుడు మనము స్లోప్ అనేది కనుక్కోవాలి. m వాల్యూ కనుక్కోవాలి. m కనుక్కోవాలంటే మనకు dy/dx కావాలి. కాబట్టి దీని డెరివేటివ్ చేస్తే మనకు dy/dx వస్తుంది. చూడండి, డిఫరెన్షియేటింగ్ with respect to x, differentiating with respect to x, the derivative just చూడండి, d/dx of y equals to d/dx of x square plus 2 constant d/dx of x plus d/dx of 1. వీటిని డెరివేటివ్ చేస్తున్నాం మనము. d/dx of y అంటే dy/dx ఈక్వల్స్ టు d/dx of x స్క్వేర్ అంటే 2x ప్లస్ 2 ఇంటూ d/dx of x అంటే 1 ప్లస్ d/dx of కాన్స్టెంట్ 0. మనకి ఇప్పుడు dy/dx వాల్యూ కనుక్కున్నాం. ఏమొచ్చిందంటే 2x ప్లస్ 2 అనే వాల్యూ వచ్చింది మనకు. ఫైనల్గా మనం స్లోప్ కనుక్కుందాం. స్లోప్ m ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఉంది. m ఈక్వల్స్ టు dy/dx at given points 1, 4. dy/dx ఏమొచ్చిందంటే మనకు 2x ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2, 2x ప్లస్ 2 dy/dx వాల్యూ అట్ 1, 4. అంటే ఇక్కడ x ప్లస్ లో 1 అప్లై చేయాలా, y ప్లస్ లో ఇక్కడ y టర్మ్స్ లేవు కాబట్టి మనకు y ప్లస్ లో 4 అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ x ప్లస్ లో అప్లై చేస్తే చాలు. x ప్లస్ లో 1 అప్లై చేస్తే చాలు. చూడండి, m ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ x అంటే మనకు 1 కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 2. ఫైనల్గా స్లోప్ m ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ప్లస్ 2 4. స్లోప్ మనకు m ఈక్వల్స్ ఏమొచ్చింది 4. అయితే ఇప్పుడు మనము లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ లెంత్ ఆఫ్ ది
tangent at given point 1, 4. ఇక్కడ x1 అంటే 1, y1 అంటే 4. మనకు లెంత్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ ఫార్ములా ఏం చెప్పుకున్నామంటే మోడులస్ ఆఫ్ y1 డివైడెడ్ బై m ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది లెంత్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ ఫార్ములా. ఇక్కడ y1 అంటే ఇచ్చినటువంటి పాయింట్లో y1 వాల్యూ 4 కాబట్టి మోడులస్ ఆఫ్ 4 డివైడెడ్ బై m అంటే మనకు 4 రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. m అంటే 4, m స్క్వేర్ అంటే 4 స్క్వేర్. ఈ మోడులస్లో మనకు మైనస్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి మనకు మోడులస్ అవసరం లేదు. ఇక్కడ 4 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 16 17. రూట్ 17 అనేది మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అయింది అట్ గివెన్ పాయింట్ 1, 4. నెక్స్ట్ length of the normal at given point 1, 4. ఇక్కడ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ x1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ ని y1 అనుకుంటాం. కాబట్టి లెంత్ ఆఫ్ ది నార్మల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? మోడులస్ ఆఫ్ y1 into root of 1 plus m square. Modulus of y1 into root of 1 plus m square. That is equals to y1 అంటే మనకి ఏం తెలుసు ఇక్కడ 4 into root of 1 plus m square. m అంటే మనకి 4, m square అంటే 4 square. That is equals to ఇక్కడ మనకు ఈ మోడులస్లో మైనస్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి మనకి ఇప్పుడు మోడులస్ అవసరం లేదు. అంటే 4 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 16 17. ఈ 4√17 అనేది లెంత్ ఆఫ్ ది నార్మల్ అవుతుంది at 1, 4 దగ్గర. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది సబ్టాంజెంట్. లెంత్ ఆఫ్ ది సబ్టాంజెంట్ at given point 1, 4. ఇక్కడ ఫస్ట్ పాయింట్ x1 అంటాము, సెకండ్ ఎలిమెంట్ ని y1 అంటాం. ఫస్ట్ ఎలిమెంట్ ని x1 అంటాము, సెకండ్ ఎలిమెంట్ ని y1 అంటాం. y1 ఈక్వల్స్ టు 4. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే మనము మోడులస్ ఆఫ్ y1 డివైడెడ్ బై m. మోడులస్ ఆఫ్ y1 డివైడెడ్ బై m దట్ ఈస్ ఈక్వల్స్ టు మోడులస్ ఆఫ్ y1 అంటే మనకు 4 డివైడెడ్ బై m అంటే 4. మోడులస్ లో ఇక్కడ మనకు మైనస్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి మోడులస్ అవసరం లేదు. 4/4 అంటే 1. నెక్స్ట్ ఫైనల్ గా లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ గా అనుకుందాం. లెంత్ ఆఫ్ ది subnormal at given point 1, 4. The first element ni మనం x1 అనుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ ని y1 అనుకుంటాం. కాబట్టి y1 వాల్యూస్ అవసరం కాబట్టి y1 ఈక్వల్స్ టు 4 కాబట్టి మోడులస్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే మోడులస్ ఆఫ్
y1 into m, that is equals to modulus of 4 into m అంటే 4. 4 into 4 16. modulus అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. 16. This is final answer.